ఒకరోజు కృష్ణుడి ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు. యశోదాదేవి ఆ సన్యాసికి భోజనం పెడుతుండగా, వద్దు వద్దు, నా భోజనాన్ని నేనే వండుకొని తింటాను అని ఆ సన్యాసి యశోదాదేవితో అంటాడు. మరి ఏం వండుతారో చెప్పండి అని యశోదాదేవి అడగటంతో ఆ సన్యాసి పాయసం వండుతా అని చెప్తాడు. దాంతో యశోదాదేవి పాయసానికి కావలసిన సరుకులు తెప్పించి దాంతో ఆ సన్యాసి మంచిగా పాయసాన్ని అండి తినే ముందు కూర్చొని మనసులో, ఓ పరమాత్మ, ఇది నువ్వు తిని నాకు ప్రసాదం కింద మిగిల్చు అని కోరుకుంటాడు. కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు ఆ పాయసాన్ని తింటూ కనిపిస్తాడు. దాంతో ఆ సన్యాసికి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూడమంటాడు. చిన్న పిల్లవాడు చేసిన తప్పుని క్షమించండి, మీరు మళ్ళీ పాయసాన్ని వండండి అని సరుకులు మళ్ళీ ఇస్తుంది. అలా రెండోసారి కూడా కృష్ణుడు ఎంగిలి చేసిస్తాడు. దాంతో ఆ సన్యాసి కోపంతో మీ ఇంట్లో నేను తినను అని కోపంగా వెళ్ళిపోతాడు. అతిథి భోజనం నువ్వెందుకు తిన్నావు కృష్ణ అని అడిగితే, నా తప్పేమీ లేదమ్మా, తనే నన్ను పిలిచి మరీ తినమన్నాడు. తప్పు తెలుసుకున్న ఆ సన్యాసి కృష్ణుని ఇంటికి వచ్చి ఆ ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంలో తింటాడు.